డైనమిక్ అలాగే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ మాజీ జేడి లక్ష్మీనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. బాగా ఛాలెంజింగ్ గా అనిపించినటువంటి కేసు ఏదైనా? మనం మహారాష్ట్రలో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అని ఒకటి స్థాపించడం ATS ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. పెద్ద మొత్తంలో AK-47s పాకిస్తాన్ నుంచి వయా గుజరాత్ రూట్ లో 2 వెహికల్స్, ఒక టాటా సుమో ఇండికా వెహికల్ లో వస్తున్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్. ఒక వెహికల్ సడన్ గా మా దగ్గర నుంచి చెకింగ్ నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేసి, సో దాన్ని చేసి పట్టుకుని ఒక 10 క్యాబినెట్స్ కనిపెట్టాయి, కంప్యూటర్ క్యాబినెట్స్. ఓపెన్ చేస్తుంటే ఒక్కొక్క సిపియులో ఒక AK-47 రైఫిల్, సిపియులో AK-40, ప్రతి దాంట్లో కూడా 2 మ్యాగజైన్స్, ఒక 30 కిలోల RDX. ఇంకో వెహికల్ వెళ్ళిపోయింది ఇంకో రోజు. ఈ మొత్తానికి ఎవరైతే సూత్రధారుడు ఉన్నారో అతని పేరు జబీయుద్దీన్ అన్సారీ. ఈ టెర్రరిస్టులందరికీ కూడా అక్కడి నుంచి వైర్లెస్ లో మాట్లాడుతుండేవాడు. ప్రతి క్రైమ్ కి మోటివ్ ఉంటుంది. వాళ్ళు ఏం చెప్పారంటే దక్షిణ భారతదేశంలో వీటిని ఉపయోగించుకొని అల్లకల్లోలం సృష్టించాలి. వీరంతా పాకిస్తానీసా లేదంటే ఇండియన్స్? మన దేశంలో ఇటీవల జరిపిన అధ్యయనాల ప్రకారం 60 ఏళ్ల వయసు దాటిన వారిలో చాలామంది మోకాళ్ళ సమస్యలతో బాధపడుతున్నారు. అందులో మోకాళ్ళ చిప్పులు అరిగిపోయి చాలామంది సర్జరీకి వెళ్తున్నారు. అయితే సర్జరీయే దిక్కు అనుకునే వారికి ఎపియాన్ పెయిన్ క్లినిక్ ఒక శుభవార్త చెప్పింది. ప్లాస్మా థెరపీ ద్వారా ఈ సమస్యకు చెక్ పెడుతుంది. సో ఇమీడియట్గా ఈ సమస్యతో బాధపడేవారు ఈ కింద నెంబర్కు కాల్ చేయండి. నమస్తే. డైనమిక్ అలాగే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా అందరికి కూడా తెలిసినటువంటి వ్యక్తి, ఒకప్పుడు సిబిఐ కేసుల్లో సంచలనం సృష్టించినటువంటి మాజీ జేడి లక్ష్మీనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే విజయ్ గారు. సార్, మీ కెరీర్ లో మీరు మహారాష్ట్రలో IPS ఆఫీసర్ గా వర్క్ చేశారు. మీకు బాగా టెన్షన్ పెట్టినటువంటి కేసు, ఛాలెంజింగ్ గా అనిపించినటువంటి కేసు ఏదైనా మా దృష్టికి తీసుకొస్తారు? మనం మహారాష్ట్రలో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అని ఒకటి స్థాపించడం. ATS మనకి ముంబై బ్లాస్ట్ లో సంచలనం అయింది. సో ATS లో మొట్టమొదటిసారిగా ATS అన్న ఒక సపరేట్ విభాగం ఏర్పాటు చేసిన తర్వాత అందులో మొట్టమొదటిసారిగా నన్ను DIGగా అక్కడ అపాయింట్ చేశారు. ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. పెద్ద మొత్తంలో AK-47s ఇలాంటి ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ అన్నవి అక్కడ పాకిస్తాన్ నుంచి వయా గుజరాత్ రూట్ లో, ఆ సముద్రం రూట్ గా ఇటు మహారాష్ట్రకు, సౌత్ ఇండియాలో డిస్టర్బెన్స్ కలగజేయడానికి వస్తున్నాయి. పెద్ద స్థాయిలో వస్తున్నది ఇన్ఫర్మేషన్. నియర్ ఔరంగాబాద్ జరుగుతుంది అన్నది వాళ్ళ ఇన్ఫర్మేషన్. అజంతా ఎల్లోరా అన్నది ఔరంగాబాద్. సో అక్కడ మేము వెళ్ళి వెహికల్స్ చెకింగ్ మొదలు పెట్టాం. ఒక వెహికల్ సడన్ గా మా దగ్గర నుంచి చెకింగ్ నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేసి, సో దాన్ని చేసి పట్టుకొని చూస్తే ఆ టాటా సుమో వెహికల్లో ఒక 10 క్యాబినెట్స్ కనిపెట్టాయి, కంప్యూటర్ క్యాబినెట్స్. CPU అంటాం కదా, CPU మామూలుగా చిన్న CPU ఉంటాయి, పెద్ద కెపాసిటీ ఎంత ఉంటాయి, అలాంటివి 10 CPUలు ఉన్నాయి. ఒక 4 అందులో ఉన్నారు. అలా చూస్తే అలా ఉంది, కానీ వీళ్ళని చూస్తే కొద్దిగా డౌట్ఫుల్ గా ఉంది. ఓపెన్ చేస్తుంటే ఒక్కొక్క CPUలో ఒక AK-47 రైఫిల్. సిపియులో AK-40 ఎలా మార్చారు? అదే దానికి ఒక 2 అంటే CPU లోపల ఏమీ లేదు, ఓన్లీ బయట బాక్స్ మాత్రమే. ఆ బాక్స్ షీల్డ్ మాత్రమే. అంటే బయట చూసే వాళ్ళకి ఏంటంటే CPU లాగా అనిపిస్తుంది. ప్రతి దాంట్లో కూడా 2 మ్యాగజైన్స్, ఒక్కొక్క మ్యాగజైన్ కి సుమారుగా 200 అమ్యునిషన్. అంటే 2000 AK-47 రౌండ్స్. 2000 ఒక్కొక్క దాంట్లో. ఒక 30 కిలోల RDX కూడా, హ్యాండ్ గ్రెనేడ్స్. తీసిన తర్వాత ఈ 4గురిని అరెస్ట్ చేశారు. వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకొక వెహికల్ గురించి కూడా సెర్చ్ చేస్తున్నారు. ఇంకొక వెహికల్. ఆ వెహికల్ ఏంటంటే వీళ్ళు ముందే ఈ వెహికల్స్ చెకింగ్ జరుగుతున్నానే ఇంకో వెహికల్ వెళ్ళిపోయింది, ఇంకో రూట్ లో ఎస్కేప్. వీళ్ళని క్యాచ్ చేసే లోపల వాళ్ళు వెళ్ళిపోయారు. సో అప్పుడు ఏంటంటే మళ్ళీ వీళ్ళని కనుక్కున్నాం, ఎటువైపు వెళ్ళారంటే మాలేగావ్ అన్న గ్రామం, నాసిక్ జిల్లాలో మాలేగావ్ అన్న ఒక ప్రాంతం ఉంది, అక్కడికి వెళ్ళారు. సో వెంటనే ఒక టీంని మాలేగావ్ పంపించి అక్కడ మళ్ళా ట్రేస్ చేస్తే అక్కడ ఒక 5 CPUలు దొరికాయి. మళ్ళా మార్గ మధ్యంలో ఎందుకో ఒక CPU పడేశారని తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసి అక్కడ ఒక 4గురిని అరెస్ట్ చేసి ఆ విచారణలో ఇంకొక చోట మేము అక్కడ బయట పడేసాము, ఏదో గొడవ అయిందో, ఎవరో చెక్ చేస్తున్నారన్నది అనిపించింది. సో అక్కడికి వెళ్ళి అది కూడా సీజ్ చేసాం. కాబట్టి టోటల్ గా 16 AK-47 రైఫిల్స్, 3200 AK-47 అమ్యునిషన్, తర్వాత వచ్చేసి ప్రతి వెపన్ కి 2 మ్యాగజైన్లు, ఆ తర్వాత టోటల్ గా 50 kg RDX, 50 kg RDX. 50 kg అంటే ఎంత దానివల్ల ఏంటి, ఒక చిన్న కొంత పెట్టినా చాలా RDX లో పెద్ద బ్లాస్ట్ అవుతుంది. సో ఇవన్నీ ఇంట్రాగేషన్ చేసుకుంటూ ఉంటే మాకు తెలిసింది ఏంటంటే ఈ మొత్తానికి ఎవరైతే సూత్రధారుడు ఉన్నారో అతని పేరు జబీయుద్దీన్ అన్సారీ. బీడ్ అని మహారాష్ట్ర జిల్లాకు చెందినవాడు. అతను ఏంటంటే వీళ్ళను మాలేగా ఆ వెహికల్లో ఉండినాడు.
మాలేగావ్లో వీళ్ళని వదిలేసి అతను ఎస్కేప్ అయిపోయాడు. ఆ తర్వాత అతను బంగ్లాదేశ్ బార్డర్కి వెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోయాడు, పాకిస్తాన్ వెళ్ళిపోయి ఆ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాం. అంటే బేసిక్ గా వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, ప్రతి క్రైమ్ కి మోటివ్ ఉంటుంది. ఆ మోటివ్ ప్రధానమైన కారణం ఏంటంటే 2002వ సంవత్సరంలో గోధ్రాలో ఈ ఒక ట్రైన్ గుజరాత్ లో జరిగిన ఇన్సిడెంట్ లో అప్పుడు నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత ఈ విధంగా ఆ సంఘటన జరిగిన తర్వాత ఆయన మీద ప్రతీకారం తీర్చుకోవాలన్నది ఒక హేతు. రెండవది దక్షిణ భారతదేశంలో వీటిని ఉపయోగించుకొని అల్లకల్లోలం సృష్టించాలి. ఓకే, సౌత్ ఇండియాలో అటాక్ చేయడం కోసం ఇవన్నీ తీసుకొచ్చారు. అంటే 16 AK-47 చూడండి, ఒక్కొక్కరు ఒక చోట విసిచేస్తే ఏమయ్యేది. అంటే వీరంతా పాకిస్తానీసా లేదంటే ఇండియన్స్. ఫైనల్ గా 2016లో 7గురికి లైఫ్ ఇంప్రిజన్. ఈ జబీయుద్దీన్ అన్సారీ ఎవరైతే ఉన్నాడో అతన్ని కూడా తీసుకొచ్చారు. అతను ఈ టెర్రరిస్టులందరికీ కూడా అక్కడి నుంచి వైర్లెస్ లో మాట్లాడుతుండేవాడు, ఎందుకంటే అతనికి బాంబేతో పరిచయం ఉన్నారు కాబట్టి అతనికి కూడా ఇప్పుడు శిక్ష పడింది, లైఫ్ ఇంప్రిజన్. సో ఆ రకంగా మీ హయాంలో ఒక పెద్ద ముప్పు మన భారతదేశానికి, అందులో దక్షిణ భారతదేశానికి తప్పిందని చెప్పాను. ఆ కేసు సూపర్వైజ్ చేయగలిగాను నేను. నిజంగా గ్రేట్ సార్, నిజంగా గ్రేట్. ఎందుకంటే అంత పెద్ద ఇన్సిడెంట్ ని జరగనివ్వకుండా ఆపడం, వెంటనే వాళ్ళకి శిక్ష పడే విధంగా ఇన్వెస్టిగేషన్ చేయడం నిజంగా. ఆ కేసు అయిన తర్వాత నాకు 2006వ సంవత్సరంలో నాకు ఇండియన్ పోలీస్ మెడల్ కూడా వచ్చింది. గ్రేట్. అది వన్ ఆఫ్ ది మెయిన్ క్రైటీరియా నాకు మెడల్ ఇవ్వడానికి ఈ కేసు ఇన్వెస్టిగేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.